భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి ఉత్సవాలు ఆనవాయితీగా జరుపుతూ ఈ వృత్తిలో ఉండేటువంటి చాకలి సామాజిక వర్గానికి ఆ వృత్తులను కాపాడాలని, ఆ వృత్తులు ఇంకా ఆధునీకరించి ఈరోజు సంపద సృష్టించేటువంటి ఈ వర్గాలు ఏ కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారో నేత, గీత, మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి ఈ అన్ని వృత్తులను నరేంద్ర మోడీ గారు ఈ వృత్తులు లేని, ఈ కులాల మీద ఆధారపడేటువంటి వర్గాలు లేని సమాజమే లేదు. ఏ శుభకార్యాలైనా లేదైనా చివరికి చావుకైనా మరి దేవుడి కార్యక్రమాలకైనా ఈ వృత్తుల మీద ఆధారపడి ఏ శ్రమ జీవులుగా ఇవాళ కొనసాగుతున్నారో వారి జీవితాల్లో వెలుగు నింపేదానికి ప్రధానమంత్రి విశ్వకర్మ ఓ పథకాన్ని ప్రవేశపెడితే 20 లక్షల మంది దేశవ్యాప్తంగా ఈరోజు వారికి శిక్షణ కల్పించి స్టైఫండ్ ఇచ్చి 15,000 ఆధునికరమైనటువంటి పనిముట్లు వారికి పంపిణీ చేసి మళ్ళీ 1,00,000 రూపాయలు మొదటి విడతగా నామమాత్రం వడ్డీతో లోన్లు ఇచ్చి ఆ వృత్తిలో తయారు చేసేటువంటి పరికరాలను మార్కెటింగ్ వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ ప్రభుత్వమే వివిధ శాఖల ద్వారా ఇవాళ చేపట్టడం. అంటే 20 లక్షల కుటుంబాలను ఇవాళ ఏ పల్లెల్లో మరి ఆ వృత్తుల మీద జీవిస్తున్నారో ఆ పల్లె నుంచి పట్టణాలకు వలస రాకుండా ఆర్థికంగా మరి వాళ్ళు నిలదొక్కడమే కాకుండా ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరి దోహదపడేటువంటి ఈ వర్గాలకు మరి నిజంగా నరేంద్ర మోడీ గారికి అభినందనలు, ధన్యవాదాలు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని మొదటి విడతగా 20 లక్షల మంది, మళ్ళీ రెండో విడత కూడా వారు ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో కూడా చాకలి ఐలమ్మ ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం స్వతంత్రం కావాలి, నిజాం యొక్క ఉక్కు పాదాల నుంచి మరి విముక్తి పొందాలని చెప్పి మరి తిరుగుబాటు చేసి పోరాటం చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ. ఆనాడు రజాకాల ద్వారా లేదా నిజాం తొత్తులైనటువంటి ఆ రోజు జమీందారులు, దేశ్ముఖులు, దొరలకు ఎందుకు పన్ను కట్టాలి, ఇది భూమి నాది, పంట నాది, పండించిన ధాన్యం నాది, ఈ దొరలకు జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలని తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఐలమ్మ. ఆ రకంగా తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చైతన్యం పూరించి ఏ రకంగా పారదొలిందో గ్రామాల నుంచి ఈ నిజాం యొక్క తొత్తులను, అది చాకలి ఐలమ్మ యొక్క చరిత్ర. ఆ కనుమరుగైన చరిత్రను భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన పేరు మీద మరి వెలుగులోకి తీసుకొచ్చి భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఏ బలహీన వర్గాలకు అణిచివేయబడ్డారో వారిని తిరుగుబాటు చేసి ఆ పోరాట పటిమ నింపి నిజాంకు వ్యతిరేకంగా మరి ఏ రకంగా పోరు సల్పారో అది ఆ చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలు మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వాలు ఆ యొక్క రజాకార్ల వారసత్వంతో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి తల ఒగ్గి ఇలాంటి వీర నారీల చరిత్ర చాకలి ఐలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, కొమరం భీం కానీ, షోయబుల్లా ఖాన్ వీళ్ళందరి చరిత్రను కూడా మరి ఏ రకంగా కాళ్ళ గర్భంలోకి మళ్ళీ కలిపినారో కేవలం ఈ మధ్య కుతంత్రాలకు లొంగిపోయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా సంతోషం చాకలి ఐలమ్మ పేరు మీద మహిళా కోటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయాన్ని చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంగా మార్చారు. కేవలం పేరు మార్చినంత మాత్రం సరిపోదు. ఏం చాకలి ఐలమ్మ అయితే నిజాంకు వ్యతిరేకంగా పోరాడి విమోచన పొందినామో ఆ విమోచన దినోత్సవాన్ని కూడా నువ్వు మరి జరపకుండా ఎందుకు జంకుతున్నావు, ఇవాళ ఓవైసీకి ఎందుకు తలగుతున్నావు, మరి ఈరోజు మరి ప్రజాపాలన పేరు మీద అని ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటున్నాం. నిజాం మీద పోరాటి సాధించినటువంటి ఆ విముక్తి పోరాటానికి నిర్వచనమే విమోచన. కాబట్టి అంతేకాకుండా గత ప్రభుత్వం ఈ యొక్క వర్గాలన్నీ కూడా విస్మరించి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తే, బీసీలను అణచివేస్తే మరి మీరు మొన్న ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు స్థానిక సంస్థలు.
9 మాసాలైంది, ఊసు లేదు. ఇప్పుడు కుల గణన పేరు మీద దాటవేసేటువంటి ప్రయత్నాలు, మళ్ళీ కొత్తగా దానికి మార్గదర్శనాలు సూచిస్తామంటున్నారు. మీరు మీ చరిత్ర గ్యారంటీలు అంటే గ్యారంటీగా మోసం చేయడమే మీ చరిత్ర గ్యారంటీలు. ఇవాళ మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు హర్యానాలో కొత్తగా 7 గ్యారంటీలు హామీలు ఇస్తున్నారు. ఈ రాష్ట్రాలను మీరు ఇచ్చిన గ్యారంటీ హామీలు చేయకుండా ఇవాళ భరోసా లేని రైతు భరోసా, రైతు బంధు పేరు మీద అన్ని బంధు పెట్టి ఇవాళ ఏ రకంగా ఇవాళ మరి కట్టుడు వదిలేసి కూల్చుడు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మీరు బలహీన వర్గాలను, బడుగు వర్గాలను కేవలం ఓటు బ్యాంక్గా మరి మార్చడం కాదు, నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించి మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. లేదా గతంలో కర్ణాటకలో కూడా కులగణన చేపట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు దాన్ని ప్రచురించకుండా ఆనాడు సిద్దిరామయ్య ప్రభుత్వం చేసిన కుట్రలు